పక్షవాతం వస్తే ఈ విధంగా కాళ్ళు కానీ చేతులు కానీ మనకు కనపడుతుంటాయి. ఒక కర్ర సాయంతోనో లేకపోతే స్టాండ్ సాయంతోనో నడుస్తుంటారు. అయితే మేము ఒక 3 సంవత్సరాలు ఒక 5గురు అనువంశీ వైద్యులను కలిసి ఒక ప్రొసీజర్ తయారు చేసాం. దానికి ఏంటంటే మీరు ఏ విధంగా శుద్ధి చేస్తారు, మేము ఏ విధంగా వాడతాం అనే ఉద్దేశంతో అంటే అందరం కలిసి కట్టుగా ఒక ఫార్ములా రిలీజ్ చేసాం. దీని మీదనే మనం ఇంతకుముందు మనం చిన్న గుళికలు చెప్పారు, సవీరమైన గుళికలని మనం ఇచ్చాం. దాంతోపాటు ఒక విషపూరితమైన మొక్క దాని పసర్ని తీసి దాంట్లో ఆవు వెన్నని యాడ్ చేసి ఈ చెయ్యి ఇట్లా ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, ఈ చేతిలో బాగా రబ్ చేసుకుంటూ ఈ బాగా ఈ సందులో గినుక ఇక్కడ దాకా అప్లై చేయగలిగితే ఆ కాలుకు కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ దాకా అప్లై చేస్తే కేవలం 15 నుంచి 20 రోజులలో మొత్తం ఓపెన్ అవుతుంది, పూర్తిగా నయమైపోతుంది. 100% గ్యారెంటీగా 30 డేస్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద పక్షవాతం వచ్చిన వ్యక్తి కూడా, ఇది పంజాబ్లోని అర్మిందర్ సింగ్ అని ఒక కుటుంబంలో ఆయన సూచనల మేరకు ఏంటంటే జనరల్గా ఆయన కొంతమంది వైద్యం చేయనీయలేరు, చాలా ఇబ్బందుల పాలై వాళ్ళు వైద్యాన్ని కూడా మానేశారు. అంటే వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టం అవుతుందని అంటే జనరల్ కొంతమంది కొన్ని బెదిరింపు కాల్స్ వల్ల చాలా వల్ల వాళ్ళ కుటుంబం వైద్యమే మానేశారు. వాళ్ళని నేను కలిసి వాళ్ళు ఏంటంటే జనరల్గా నేను అన్ని స్టేట్లలో మనకేంటంటే మనం గురువు గారి బంధువులు ఉంటే వాళ్ళ ద్వారా తీసుకుంటే ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో 100%గా పక్షవాతము ఇట్లా ట్రీట్మెంట్ చేసే వాళ్ళ కుటుంబం ఉందని నాకు తెలిసి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి కూర్చొని మొత్తం టోటల్గా అంటే వాళ్ళ నాన్నగారు ఉండే, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ బాబు ఉన్నాడు. అయితే వాళ్ళ బాబు చెప్పిన మాటలు వింటే మన మైండ్ బ్లో అవుతుంది అనమాట. జనరల్గా వాళ్ళ కుటుంబంలో ఉన్న వైద్యాన్ని ఆయన మీరు ఇంత దూరం వచ్చారండి, వాళ్ళంటూ భోజనం పెట్టి కూర్చోబెట్టి ఒక 5 గంటల 6 గంటలు డిస్కస్ చేసి ఇగో ఈ విధమైన ఒక మొక్కతో మీరు గినక గోశాల గినక ఉండి ఆవు వెన్నని గినక మీరు సేకరించగలిగితే ఈ ముడుచుకున్న ఈ చేతులు కానీ మీకు కేవలం 10 డేస్లో ఓపెన్ అయితే అంటే నేను నమ్మలేదు. అంటే పక్షవాతం వచ్చిన కాళ్ళు అయినా సరే నడవగలుగుతారు, కాళ్ళు చెయ్యి మొత్తం టోటల్గా అసలు ఫంక్షనింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ చెయ్యి పక్షవాతం వచ్చింది, ఈ చెయ్యి రాలేదు, ఈ రెండు ఒకే విధంగా ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఒక 5గురు అనువంశిక వైద్యులను కలిసి మరి ఆ మొక్కను పెంచాలంటే ఇప్పుడు మాకేమవుతుందంటే స్టార్టింగ్లో ఒక 10-20 మంది పేషెంట్లు వచ్చేది, ఇప్పుడు వేలల్లో. అసలు జనరల్గా మిర్యాలగూడెంలో ఒక 8 రూమ్ల ఇల్లు ఒక హాల్ లాగా ఉంటుంది. అక్కడ కేవలం 3 రోజులే, బుధవారం బేస్తవారం శుక్రవారం నేను వెళ్తా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా కంటిన్యూగా 7 డేస్ అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎవరు వచ్చినా కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు ఒక 1/2 లీటర్ లిక్విడ్ లాగా అంటే ఆవు వెన్నెలో కలిపి ఒక పసర్ రూపంలో ఇస్తాం. దాన్ని ఉదయం 2 చెంచాలు సాయంత్రం 2 చెంచాలు కనుక మొత్తం అది ఏ విధంగా అప్లై చేయాలనేది చూపెడతాం. అది చేస్తే 100%గా కేవలం 15 నుంచి 30 రోజుల్లో అసలు పక్షవాతం ఉన్న వ్యక్తి పక్షవాతం లేని వ్యక్తిగా మారుతాడు. నిజంగా అద్భుతం గురువు గారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇప్పటి వరకు కూడా అంటే ఈ రోజు వరకు కూడా నేను చూసింది పక్షవాతానికి వైద్యం లేదు, ఎవరికి కూడా నయం కాదు. ఆ చేతులు కానీ ఎముకలు కానీ వాళ్ళ జీవితాంతం ఇంకా పచ్చిగా చెప్పాలంటే చావు వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు అనేది అందరూ ఇప్పుడు వరకు చూసిన నిజం. అయితే ఈ నిజాన్ని కాదు అని అబద్ధం అని నిరూపించి మీరైతే కొత్త వైద్యం జరిగింది, ఇది ఆల్రెడీ మన పూర్వ వైద్యం అని చెప్పి పురాతన వైద్యం ఇది. ఎలా అయితే గురువు గారు దీంతో ఇప్పుడు వరకు ఎవరైనా నయం చేయించారా? 100% నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇప్పుడు టెస్ట్ మనీస్ కూడా మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఇది ప్రొడక్షన్ పెరిగితే దీని పరిస్థితి ఏంది అన్న ఉద్దేశంతో చుంచునుకోట విలేజ్ చేర్యాల మండలం ఆధ్యాత్మిక విలేజ్ అక్కడ 800 ఎకరాల గుట్ట ఉంది అక్కడ. ఓకే. అయితే దాంట్లో ఏం చేస్తున్నాం అంటే కొంతవరకు అక్కడ పక్కన ఒక 12 ఎకరాలు ల్యాండ్ తీసుకొని కల్టివేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం, 2 బోర్లు వేసి మొత్తం కల్టివేషన్ స్టార్ట్ చేసాం. అంటే ఫ్యూచర్లో కొన్ని లక్షల మంది వచ్చినా కూడా జీవం పోయాలి. అదే కాకుండా మా మిత్రుడు వెంకటేశ్వరరావు గారని గట్కేసర్లో 4 ఎకర్స్ ల్యాండ్ ఉంది, ఆ 4 ఎకర్స్లో కూడా 2 బోర్లు వేసినాం, సక్సెస్ఫుల్గా పడ్డాయి. అక్కడ కూడా కల్టివేషన్ స్టార్ట్ చేసాం. మిర్యాలగూడ దగ్గర వెంకటాద్రిపాలెం అనే విలేజ్ అక్కడ కూడా ఒక 4 ఎకర్స్ బిట్ తీసుకొని అక్కడ కూడా అంటే అక్కడ కల్టివేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే ఈ విధంగా ఏంటంటే 3-4 ఏరియాస్లో కొన్ని 100 ఎకరాల్లో దీన్ని గినక పండించి ఈ పక్షివాత వేరే మెడిసిన్ అయితే ఈ సవీరమైన గుళికలు కానీ ఆమవాత గుళికలు కానీ ఇవన్నీ మెటీరియల్ మామూలుగా దొరుకుతాయి.
కానీ ఒక చెట్టు పసరండి మనం చాలా కష్టం. కాబట్టి దాన్ని కొన్ని 100 ఎకరాలలో పండియాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం 3 చోట్ల ప్రస్తుతం అయితే 20-30 ఎకరాలలో చేస్తున్నాం. అంటే సుమారు ఒక 10 లక్షల మంది వచ్చారనుకోండి, అయినా కూడా వాళ్ళకి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడమే. ఇప్పుడు ఎవ్వరు రేట్ అడగట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి వస్తున్నాడు, ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు, ఆయన మార్కెట్లోకి వెళ్ళిపోతుండు. అరే 1 మంత్ 15 రోజులు నాకు ఓపెన్ అయింది సార్ అని అంటుండు. ఆ 15 రోజుల్లో ఓపెన్ అయ్యే వరకు వీళ్ళు ఏంటంటే ఎక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుందని వెతుక్కుంటూ ఉంటారు. చాలా మంది, ఒక్కొక్క వ్యక్తికి ఒక సుమారు 100 మంది తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే వస్తున్నారు. కాబట్టి దీన్ని తట్టుకోవడానికి మనం ఇమీడియట్గా ఈ కార్యక్రమం చేయాలని ఒక 5 అనువంశిక వైద్యులు కలిసి ఒక మంచి ప్రొఫార్మా లాగా తయారు చేసి దాని సర్వీస్ బేస్లో రాబోయే కాలంలో ఒక 4-5 చోట్ల ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ అని ఉంటాయి సిటీలలో. కలకత్తాలో ఒకటి చూసాం మేము, బెంగళూరు ఒకటి చూసాం, హైదరాబాద్లో కూడా మనం బోడుప్పల్లో ఒకటి చూసాం. ఒక 25 అంటే 5 ఫ్లోర్లలో 25 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిని కూడా అదే విధంగా దాన్ని తీసుకొని రీసెంట్గా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాం.